నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మసీదుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నపాటి వర్షానికే స్లాబ్ పెచ్చులు రావడంతో అక్కడ ఉన్న విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 35 ఏళ్లు పైబడిన భవనంలో పాఠశాల ఉండటంతో స్లాబ్ పెచ్చులు రాలి కింద పడ్డాయి. బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉందని, పిల్లలకు జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎంఈఓకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. పిల్లల మీద పడితే పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? ఈ ప్రభుత్వం ఏమో ఈ ఊరికి బడికే శాంక్షన్ చేయలేదు. ఇట్టున్నప్పుడు పిల్లల్ని బడికి పంపించాలన్నా మాకు భయం వేస్తుంది. అందుకని పిల్లల్ని కూడా బడికి పంపించడానికి అవకాశాలు లేవు. మేము భయపడుతున్నాము. పిల్లలకి ఏమైనా జరిగినా కూడా ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంఈఓ గారు తగిన చర్యలు చేసినా కానీ ఒకరికిద్దరు వచ్చారు. పై అధికారులు చూసుకొని పోయినారే కానీ వాళ్ళు ఏం రెస్పెక్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు కూడా నైట్ పడిన వానికి పిల్లకాయలు బడిలోకి వచ్చినారు కానీ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు మేము అడగాల్సి వస్తుంది. కాబట్టి మీరు వచ్చి మాకు ఏదో చూసి ఈ పిల్లకాయలకి ఏదన్నా రెస్పాన్స్ అవ్వండి సార్. ఇంక మేము అంతకంటే ఇంకేం కోరలేము. మేము పిల్లకాయల్ని బయట చదివించుకుంటే అంత స్తోమత మాకు లేదు. మేము గవర్నమెంట్ బడిలోనే చదివించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఏదన్నా చూడండి. మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైతే మేము చెప్పినా మీరు వినలేదు. మేము ఇంతకుముందు చెప్పాము, మీరు వచ్చారు చూశారు, మీరు రెస్పాండ్ అవ్వలేదు.